మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ వీడియోలో చాణక్యుడు చాలా అద్భుతమైన నీతి వాక్యాలు చెప్పాడండి. ఆ నీతి వాక్యాలు ఏమిటంటే మిత్రులారా, మీ జీవితంలో మీరు విజయం సాధించాలంటే తెలివైన వ్యక్తులు వాళ్ళ అలవాట్లను నేర్చుకోండి. అప్పుడే మీ యొక్క మైండ్ సెట్ మారుతుంది. మీ మైండ్ సెట్ ఎప్పుడైతే మారుతుందో మీ జీవితం మారుతుందని చెప్తున్నాడు మిత్రులారా. అందుకోసం తెలివైన వ్యక్తుల నుంచి నేర్చుకోండి. జీవితంలో అందరూ డబ్బు సంపాదించాలనుకుంటారు మిత్రులారా. జీవితంలో అందరూ డబ్బు సంపాదించాలి అనుకుంటారు, కానీ కొంతమంది మాత్రమే ఎందుకు కోటీశ్వర్లు అవుతున్నారు? కొంతమంది మాత్రమే ఎందుకు కోటీశ్వర్లు అవుతున్నారు? ఒక్కసారి మీకు మీరుగా ప్రశ్న వేసుకోండి మిత్రులారా. ఎందుకంటే వాళ్ళు మిగతా వాళ్ళకంటే డిఫరెంట్లో ఆలోచిస్తారు. వాళ్ళు మిగతా వాళ్ళకంటే డిఫరెంట్గా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు కోటీశ్వర్లు అవుతున్నారని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అందుకే వారు వేరే పొజిషన్లో ఉంటారు, వాళ్ళు మంచి డబ్బు సంపాదిస్తారు, చాలా హ్యాపీగా ఉంటారు. అది కావాలని ఎందుకు మరి మిగతా వాళ్ళు ఫెయిల్ అవుతారు, అలాగే ఉండిపోతారు? దీనికి సమాధానం ఏంటంటే మిత్రులారా, చాలా సింపుల్ అండి. కొంతమంది కోటీశ్వర్లు ఎందుకు అవుతున్నారు, కొంతమంది అలాగే పేదరికంలో ఎందుకు ఉంటున్నారంటే దీనికి సమాధానం చాలా సింపుల్ మిత్రులారా. ధనవంతులు ఎప్పుడు కూడా ధనవంతులు అనుసరించే కొన్ని గుప్త నియమాలు కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాం మిత్రులారా. ధనవంతులు ఆచరించే కొన్ని గుప్త నియమాలు ఏమిటి అంటే అవి ఈరోజు మనం ఈ చాణక్యుడు చెప్పిన 8 సూత్రాలు, ధన సూత్రాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా. చాణక్యుడు చెప్పిన ఒక 8 ధన సూత్రాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే మిత్రులారా, మీరు మీ జీవితంలో అమలు చేస్తే ఇవి కనుక ఇప్పుడు మీరు వింటున్న విషయాలన్నీ కూడా మీ జీవితంలో మీరు కనుక అమలు చేస్తే మీ యొక్క ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అవును మిత్రులారా, మీ యొక్క ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది మిత్రులారా. చాణక్యుడు చెప్పిన నియమం 1 ఏంటంటే ధనం వచ్చినప్పుడు కాదు, మీరు విలువ సృష్టించుకున్నప్పుడు, మీకు విలువ వచ్చినప్పుడు మీరు సంపాదించాలి అంటున్నాడు మిత్రులారా. ధనం వచ్చినప్పుడు కాదు సంపాదించడం, మీకు విలువ వచ్చినప్పుడు మీరు సంపాదించడం నేర్చుకోండి. డబ్బు వెంటబడితే అది పారిపోతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీరు డబ్బు వెంట పడితే అది పారిపోతుంది. డబ్బు మీ వెంట పడేలా చేసుకోండి, అప్పుడు మాత్రమే మీరు ధనవంతులు అవుతారు. కానీ మిత్రులారా, మీరు మీ యొక్క విలువను మీరు సృష్టించగలిగితే డబ్బు మీ దగ్గరికి వస్తుందని సత్యాన్ని తెలుసుకోండి. మీ యొక్క విలువను మీరు సృష్టించుకుంటే డబ్బే మీ దగ్గరికి వస్తుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. ఓకే, మీరు అడగాలి, నేను ఈ ప్రపంచానికి ఏం విలువ, మీకు మీరుగా ఒక ప్రశ్న వేసుకోవాలి. అది ఎలా ఉండాలంటే మిత్రులారా, నేను ఈ ప్రపంచానికి ఏ విలువని ఇస్తున్నాను? ధనవంతులు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారు, ఎలా ఎక్కువ మందికి ఉపయోగపడాలో అని మీరు ఆలోచించాలి మిత్రులారా. మీ యొక్క జీవితం ఎలా ఎక్కువ మందికి ఉపయోగపడగలదు అని ఆలోచించండి. అప్పుడు మాత్రమే మీరు ధనవంతులు అవ్వగలుగుతారు మిత్రులారా. చాణక్యుడు చెప్పిన నియమం 2 ఏంటంటే మీరు ఖర్చు చేసే ముందు పెట్టుబడి పెట్టే అలవాటు చేసుకోండి. చాలామంది ధనవంతులు వాళ్ళు పెట్టుబడి పెట్టడం నేర్చుకుంటారు, కానీ ఒక పేదవాడు ఏం చేస్తాడు? మొదట ఆయన సంపాదించిన మొత్తం ఖర్చు చేస్తాడు, తర్వాత మిగిలినదే సేవ్ చేస్తాడు. కానీ మిత్రులారా, అలా కాకుండా మీరు సంపాదించిన డబ్బును ముందుగా సేవ్ చేయండి, దాని తర్వాత మిగిలినది ఖర్చు చేయండి. అప్పుడు మీ ధనవంతులు అవుతారు. ధనవంతులు అవ్వకుండా మిమ్మల్ని ఎవరు ఆపలేరనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. ఇదే చేయండి, చాణక్యుడు అదే చెప్తాడు. ముందుగా మీరు డబ్బు సంపాదించండి, దాని తర్వాత సేవ్ చేయండి, సేవ్ చేసిన తర్వాత మిగిలింది మీరు ఖర్చు పెట్టుకోండి అని చెప్తాడు మిత్రులారా. అలాగే మిత్రులారా, ముందుగా మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా మిగిలినదంతా కూడా మీరు ఖర్చు చేసుకుంటే అది మీ యొక్క ధనానికి రహస్యాన్ని గుర్తుపెట్టుకోండి. అదే మీ యొక్క సంపద రహస్యాన్ని తెలుసుకోండి. అది మీరు ఇలా చేయడం ద్వారా మీరు చాలా డబ్బు సంపాదించగలుగుతారు కాబట్టి అదే మీ రహస్యం అని తెలుసుకోండి మిత్రులారా. చాణక్యుడు చెప్పిన నియమం 3 ఏంటంటే ఒకే ఆదాయం మీద ఎప్పుడూ ఆధారపడకండి అని చాణక్యుడు చెప్తాడు మిత్రులారా. అది ఎలా ఉండాలంటే ఒకే ఆదాయం మీద మీరు ఆధారపడితే అది ప్రమాదకరంగా మారుతుంది. అందుకే ధనవంతులు ఎప్పుడు కూడా 3 నుంచి 5 ఆదాయ మార్గాలు ఉంటాయండి. ధనవంతులకు ఎప్పుడు కూడా 3 నుంచి 5 ఆదాయ మార్గాలు ఉంటాయి. మరి మీరు ధనవంతులు అవ్వాలనుకుంటే మీ ఆదాయ వనరులను పెంచండి మిత్రులారా. మీరు పేదరికం అయితే పేదరికం ఒకే జీతం ఉంటుంది. పేదరికంలో ఉన్న వాళ్ళకి ఒకే జీతం ఉంటుంది, ఒకే రకమైన ఇన్కమ్ వస్తుంది. ఒకవేళ ఆ ఇన్కమ్ ఆగిపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. అందుకోసం మిత్రులారా, ధనవంతులు ఎప్పుడు కూడా కనీసం 3 నుంచి 5 ఇన్కమ్ సోర్సెస్ పెంచుకుంటారండి. మీరు కూడా ధనవంతులు కావాలంటే అలాగే సోర్సెస్ పెట్టుకోండి మిత్రులారా. నా దగ్గర ఇంకా ఆదాయం ఎలా వస్తుందో మీకు డౌట్ రావచ్చు, నా దగ్గర ఇంకో ఆదాయం ఎలా వస్తుందని మీకు డౌట్ రావచ్చు. మిత్రులారా, మీరు జాబ్ చేస్తూ ఉంటే
ఏదైనా పార్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు బిజినెస్ చేస్తూ ఉంటే మీరు పార్ట్ టైం అయినా జాబ్ తీసుకోండి. అలాగే మీరు సోషల్ మీడియాలో వీడియోలు పెట్టండి, ఇన్స్టాలో వీడియోలు పెట్టండి. మిత్రులారా, మీరు కంటెంట్ క్రియేటర్ అయితే కంటెంట్ రాయండి. ఇలా చాలా రకాలు ఈరోజు సోషల్ మీడియా అనేది చాలా చాలా అద్భుతంగా ఉంది మిత్రులారా. ఈ సోషల్ మీడియాని ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, కోటీశ్వరులు అవుతున్నారు. ఈ సోషల్ మీడియా రాంగ్గా ఉపయోగించుకున్న వాళ్ళు ఫెయిల్ అవుతారు మిత్రులారా. మీరు సక్సెస్ కావాలనుకుంటే సోషల్ మీడియాలో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోండి, దాన్ని ఉపయోగించుకోండి మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, సమయం చాలా చాలా ముఖ్యమని చెప్తాడండి చాణక్యుడు. సమయం గురించి చాణక్యుడు చాలా చాలా అద్భుతంగా చెప్తాడు. ఎందుకంటే మిత్రులారా, సమయాన్ని డబ్బు కంటే ఎక్కువగా విలువ ఇవ్వాలని చెప్తాడు చాణక్యుడు మిత్రులారా. సమయాన్ని మీరు డబ్బు కంటే ఎక్కువగా విలువనివ్వండి అని చెప్తాడు మిత్రులారా. డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ మిత్రులారా సమయం పోతే తిరిగి రాదని సత్యాన్ని తెలుసుకోండి. డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ మన జీవితంలో సమయం పోతే దాన్ని మళ్ళీ తిరిగి రాదని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు ధనవంతులు కావాలనుకుంటే, ధనవంతులు అయిన వాళ్ళు తమ కుటుంబాన్ని సమయాన్ని వృధా చేయరండి. ధనవంతులు ఎప్పుడు కూడా తమ యొక్క సమయాన్ని వృధా చేయరు మిత్రులారా. ప్రతి నిమిషం ఒక విలువైనదిగా వాళ్ళు చూస్తారు మిత్రులారా. ప్రతి నిమిషం ఒక విలువైనదిగా చూస్తారు. అలాగే మిత్రులారా, చాణక్యుడు చెప్పిన 5వ నియమం ఏంటంటే భయం మిత్రులారా. భయం అనేది మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా చేస్తుందని తెలుసుకోండి. భయం అనేది మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా చేస్తుంది మిత్రులారా. మీరు జీవించాలి, కానీ పేదవాడు జీవించినట్లు జీవించకూడదు మిత్రులారా. మీరు ధనవంతులుగా జీవించాలి. ధనవంతులుగా జీవించే అలవాటు, ఆ శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయి. మీ యొక్క మైండ్ సెట్ మార్చుకుంటే మీరే ధనవంతులు అవుతారు మిత్రులారా. అలాగే మిత్రులారా, మీరు ఏ పని చేసినా అందులో సక్సెస్ అయ్యేలా చూడండి. మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇది పని చేస్తుందని ఆలోచించండి. లేదంటే ఈ పని చేయడం ద్వారా నేను విఫలం అవుతానా అని ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ధనవంతులు ఎప్పుడు కూడా ధనవంతులు ఎప్పుడు కూడా ఇలా ఆలోచిస్తారండి. ధనవంతులు ఎలా ఆలోచిస్తారంటే, నేను మార్చుకుంటాను, నేను గెలుస్తాను, నేను గెలుస్తాను మిత్రులారా. ఈ నియమం సరైన వ్యక్తుల దగ్గర ఉండాలి, సరైన వ్యక్తులతో మాట్లాడాలి మిత్రులారా. ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే పాజిటివ్ ఆలోచనతో ఉన్న వాళ్ళ సత్సంగం చేయండి. వాళ్ళతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు వాళ్ళ యొక్క బుద్ధులు మీకు కూడా వస్తాయి. వాళ్ళు ఎలాగైతే ఆలోచిస్తారో మీరు కూడా అలాగే ఆలోచిస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మిత్రులారా. సరైన వ్యక్తులతో ఉండండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు మీ భవిష్యత్తును గుర్తుపెట్టుకోండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీ యొక్క భవిష్యత్తును గుర్తుపెట్టుకోండి మిత్రులారా. అందుకోసం మిత్రులారా, మీరు మీ జీవితంలో సక్సెస్ కావాలంటే ముందుగా మీరు అబ్జర్వ్ చేయండి, మీ చుట్టూ ఎవరు ఉన్నారు. మీ చుట్టూ నెగటివ్ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళే వెనక్కి వెళ్తారు, కానీ మిమ్మల్ని ముందుకు వెళ్ళకుండా చేస్తారండి. అందుకోసం నెగటివ్ వాళ్ళకు దూరంగా ఉండండి. ఎప్పుడు మిత్రులారా, పాజిటివ్ విజన్ ఉన్న వాళ్ళు మీ వెంట ఉంటే మీ మనసుకు ఒక మార్గాన్ని చూపించుకున్న వాళ్ళు అవుతారు. చాణక్యుడు అదే చెప్తారు మిత్రులారా. మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీ జీవితాన్ని నిర్ణయిస్తారని సత్యాన్ని తెలుసుకోండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీ యొక్క జీవితాన్ని నిర్ణయిస్తారు మిత్రులారా. చాణక్యుడు చెప్పిన 7వ నియమం ఏంటంటే, మీరు జ్ఞానం మీద పెట్టుబడి పెట్టండి. జ్ఞానం మీద పెట్టుబడి పెట్టండి. అమీర్లు ఏమి చేస్తారు? కొత్త విషయాలు నేర్చుకుంటారు. అలాగే మీరు ధనవంతులు కావాలంటే కొత్త విషయాలు మీరు నేర్చుకోండి. అలాగే స్కిల్స్ని పెంచుకుంటారు. వాళ్ళకి ఇంకా పేదవారు ఎలా ఆలోచిస్తారంటే ఎంటర్టైన్మెంట్తో టైం వేస్ట్ చేస్తారు మిత్రులారా. పేదవారు అందరూ కూడా ఎంటర్టైన్మెంట్తో సినిమాకి వెళ్ళాలి, ఓటీటీలో సినిమా చూడాలి, లేకపోతే ఈ టీవీ చూడాలి, మా టీవీ చూడాలి, ఆ టీవీ చూడాలి, ఈ టీవీ చూడాలని చాలా చాలా అనుకుంటారు మిత్రులారా. పేదవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ సమయాన్ని వృధా చేస్తారు, కానీ ధనవంతులు వాళ్ళ టైంను వేస్ట్ చేయరు మిత్రులారా. గుర్తుపెట్టుకోండి. చాణక్యుడు చెప్పిన నియమం 8 ఏంటంటే, సాహసం ప్లస్ సంపద డబ్బు అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. సాహసం ప్లస్ సంపద డబ్బు అనే సత్యాన్ని తెలుసుకోండి. డబ్బు అనేది ఒక్క రోజులో రాదు మిత్రులారా. దానికోసం కష్టపడాలి, నిరంతరం ప్రయత్నించాలి, దానికోసం సహనం ఉండాలి. చాణక్యుడు చెప్పిన గొప్ప సత్యం ఏంటంటే మిత్రులారా, సంపద వచ్చినా నీ విజయం శాశ్వతంగా ఉంటుంది మిత్రులారా. మీరు సమృద్ధిగా ఉంటే, మీరు నమ్మకంగా ఉంటే మీరు వచ్చిన విజయం శాశ్వతంగా ఉండిపోతుందని తెలుసుకోండి మిత్రులారా. మీరు ఈ యొక్క 8 గుప్త నియమాలు తెలుసుకున్నారు కదా, వీటిని గుర్తించండి.
వీటి గురించి ఒకసారి ఆలోచించండి. వీటిలో మీరు ఏ ఒక్కటి ఫాలో అయినా, ఏదైనా మిస్ అయినా కూడా దానిని ఆచరణలో పెట్టండి. మిత్రులారా, మీరు వినడం కాదు చేయడం ముఖ్యమని తెలుసుకోండి. మీరు వినడం కాదు, మీరు చర్య చేయడం ముఖ్యమని తెలుసుకోండి. ఈ రోజు నుంచే మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి మిత్రులారా. ఈ రోజు నుంచే మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. నేను నా జీవితాన్ని మార్చుకుంటాను అని మీరుగా ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీరు నిర్ణయం తీసుకుంటే మీ విలువే మారిపోతుంది మిత్రులారా. ఆ విలువే మీదవుతుంది మిత్రులారా. అదృష్టం అనేది, ఫెయిల్యూర్ అనేది అదృష్టం లాంటిది కాదు మిత్రులారా. ఫైనల్ లైన్ ఏంటంటే మిత్రులారా గుర్తుపెట్టుకోండి, అదృష్టం అనేది లక్ కాదండి. అదృష్టం అనేది మీరు చేసే పని ద్వారానే అదృష్టంగా మారుతుందనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. ధనం అనేది అదృష్టం కాదనే సత్యాన్ని తెలుసుకోండి. కేవలం ధనం అనేది అదృష్టం కాదండి. అది సరైన ఆలోచనలకు విత్తనం లాంటిదని గుర్తుపెట్టుకోండి. సరైన ఆలోచనలకు ఫలితం లాంటిది. విత్తనం మీన్స్ ఒక ఫలితం లాంటిది మిత్రులారా. మీరు ఈ చాణక్య వీడియోలోని ఈ చాణక్య నీతి విషయాలు మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. ఇవి కనుక మీ జీవితాన్ని మార్చే నిర్ణయాలను మీరు తెలుసుకొని ఈ వీడియోలో ఉన్నవి మీరు ఆచరణలో పెట్టినట్టే కనుక ఖచ్చితంగా మీ విజయం సాధించడం సుగమం అవుతుంది మిత్రులారా. తెలుసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి మిత్రులారా. ధన్యవాదాలు.